రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో వేంచేస్తున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈవో అల్లు వెంకట దుర్గా భవాని మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వ్రతాన్ని 2 బ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ పసుపు కుంకాలు ఇవ్వబడతాయని అన్నారు. టికెట్ల విషయం ఏమీ లేదని, ఎంతమంది వచ్చినా వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, ఉదయం 6:30 నుండి మొదటి బ్యాచ్, ఉదయం 8:30 నుండి భక్తుల రద్దీ దృష్ట్యా 2 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. భక్తులు గంట ముందు వచ్చి దేవస్థానం దగ్గర కౌంటర్లో పూజా సామాగ్రిలు తీసుకోవాలని తెలియజేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచినీళ్లు, అన్నదాన సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా చేసినట్లు ఇవో తెలిపారు. 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనేటువంటి ఆడపడుచులందరికీ కూడా పూజా ద్రవ్యాలని భక్తుల సహకారంతో దేవస్థానం వారు సప్లై చేస్తారు. ఈసారి మేము ఎలా అనుకున్నామంటే ఎక్కువ మంది ఈ పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ఈ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 2 బ్యాచ్లుగా ఈ వరలక్ష్మి వ్రతాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం 6:30కి ఒక బ్యాచ్, అలాగే 8:30కి ఒక బ్యాచ్. అంటే 6:30కి వచ్చే బ్యాచ్ 1 గంట ముందుగా దేవస్థానం నిర్ణయించినటువంటి కౌంటర్ వద్దకు చేరుకున్నట్లయితే వారికి పూజా ద్రవ్యాలని దాతల సహకారంతో వారి చేతుల మీదుగా అందచేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానం వారు ఈ పూజా కార్యక్రమాలు విధానం అయిపోయిన తర్వాత అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా, ఆసక్తి కలిగిన వారందరూ కూడా వచ్చి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ధరించవలసిందిగా ప్రార్థన.